రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఊబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్ రెడీ చేయిస్తామన్నారు. నిన్న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గిగ్ వర్కర్లతో సమావేశమైన సీఎం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 4 నెలల క్రితం సిటీలో కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ లాంటి గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఊబర్ తరహాలో టీ హబ్ తో సర్కార్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో 3వ అంతస్తు నుంచి పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అతడి కుటుంబానికి 2 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీరు లేవనెత్తిన 2 ప్రధానమైన అంశాలలో इपड़े इकड़ने वेदिक में प्रवीण जी हम लोग 2 पॉलिसी के बारे में हमारे सरकार जिम्मेदारी उठाना चाह रहे हैं. एक एक्सीडेंटल पॉलिसी फॉर 5 लाख टी हब द्वारा गवर्नमेंट సొంతంగా ఒక యాప్ ను ఫ్లోట్ చేయాలని ఆలోచన ఉన్నది. అధికారులకు ఒక ఆదేశం నేను ఇవ్వదలుచుకున్నా. 4 or 5 months బ్యాక్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ 2nd ఫ్లోర్ లో ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి పోయినప్పుడు ఆ యజమాని యొక్క పెంపుడు కుక్క అతని మీద దాడి చేయడంతో 2nd ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. 4-5 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసిన అతను బ్రతకలే, చనిపోయిండు. ఆ కుటుంబం దగ్గరికి మా అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కు నా కుటుంబానికి. రాజస్థాన్ లో గిగ్ వర్కర్ల శ్రేయస్ కోసం చట్టం చేశారని, దాన్ని స్టడీ చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్న రాహుల్ గాంధీ హామీని నిలబెడతామన్నారు. అందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్ వర్కర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గిగ్ వర్కర్లు సీఎం కు తమ సమస్యలు చెప్పారు. అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. On 27th of November, Congress leader Mr. Rahul Gandhi met Ola, Uber, Zomato, Swiggy, Urban Clap, gig workers in Hyderabad. And that day he made a few promises. He said the Congress party will win the elections in Telangana. He said we will form the government, and as soon as we form the government, I will make a promise to you that our chief minister and our concerned ministers will hold a consultative meeting very soon with you to hear your grievances and concerns. గిగ్ వర్కర్స్ కు ఒక కనెక్టివిటీ ఉండి ఇన్సూరెన్స్ అందేందుకు వీలుగా ఓ యాప్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే అన్ని ఆటో యూనియన్ ప్రతినిధులను పిలిచి వారి సమస్యలను తెలుసుకుని ఓ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. ఇతర పార్టీల నేతలు ఆటో యూనియన్ వాళ్లను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి. సమావేశం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ చక్రవర్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు, సహచార మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఏఐసిసి నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమును కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహిస్తున్నామని సమావేశంలో చెప్పారు సీఎం రేవంత్. సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ దరఖాస్తులు, వివరాలు అందించాలని గిగ్ వర్కర్లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ సహా ఎలాగైనా దరఖాస్తులను ఇవ్వొచ్చని చెప్పారు. ప్రతి 4 నెలలకోసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.